హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్. ఈరోజు కూడా ఒక వండర్ఫుల్ ఈవెంట్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు పొదిలి దర్శి రోడ్లోని కాశీనాయన ఆశ్రమానికి వచ్చాము. ఈ కాశీనాయన ఆశ్రమంలో గతంలో 2-3 కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమంలో ఉన్న పేదలు, వృద్ధులు మమ్మల్ని కోరడం జరిగింది. నెలకు ఒకసారైనా సరే వచ్చి మమ్మల్ని ఒకసారి కలిసి వెళ్ళండి. కలిసి వెళ్ళినట్లయితే మాకు తోడు ఉన్నట్లు ఉంటుంది, ఒక భరోసా మీరు మాకు కల్పించినట్లు ఉంటుందని చెప్పడం జరిగింది. కనుక అందరూ మా బంధువులే, అందరూ మా స్నేహితులే అని ఈరోజు కాశీనాయన ఆశ్రమానికి రావడం జరిగింది. ఇలా వెళ్తున్నామని చెప్పగానే పొదిలి వెంకయ్య స్వామి గుడి ఉంది కదా, ఆ నిర్వాహకులు శ్రీ మోహన్ మురళి గారు తన వంతు సహాయం చేశారు. ఈ మోహన్ మురళి గారు మన సంఘానికి ఎన్నోసార్లు భోజన వసతి కల్పించడం జరిగింది. ప్రతి వారం మన సంఘానికి ఎంతమంది ఉంటే అంతమందికి భోజనం పంపిస్తామని చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా తన వంతు సహాయం తను చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పేదలకు మరియు వృద్ధులకు ఎవరు లేరు అని అనుకోవద్దండి, మేమున్నామని వారికి భరోసా కల్పించమని ఈ స్నాక్స్ ఇవ్వడం జరిగింది. మోహన్ మురళి గారికి వీళ్ళు మాత్రం కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అనుకోని అతిథిగా మేము రావటం, అనుకోని విధంగా మురళి గారు ఈ స్నాక్స్ అనేది వాళ్ళకి పంపించడం వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు తిరిగినంత పని అయింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరిగింది. ప్రతి ఒక్కరూ మోహన్ మురళి గారిని మరియు వారి కుటుంబాన్ని ఆశీర్వదించడం జరిగింది. మన దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ అనేది పేదలకు, వృద్ధులకు భోజన వసతి, సరుకుల పంపిణీ మరియు మీ ఇంట్లో మిగిలిన మరియు మీరు వాడని పాత బట్టలు ఏమైనా ఉంటే పేదలకు పంపిణీ చేస్తున్నాము. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయంగా సరుకులు కానీ, భోజనం కానీ, లేదంటే మిగిలిన లేదు పక్కన పడేసి ఉన్న బట్టలు మాకు అందించినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మేమే మీ ఇంటికి వచ్చి తీసుకువెళ్ళి మీ పేరు మీద ఇటువంటి కార్యక్రమం చేస్తాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మరియు మీరు ఉంటున్న గ్రూప్లో ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే పేదలకు, దివ్యాంగులకి సహాయం చేయాలని ఎంతోమందికి ఉంటుంది, కానీ వాళ్ళు వారి పని వల్ల మరియు వేరే కారణాల వల్ల పేదలకు సాయం చేయాలన్నా ముందుకు రావడం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనలాంటి ఫౌండేషన్ వాళ్ళకి ఇలా కనిపించినప్పుడు వారి వంతుగా మన ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు నేరుగా కార్యక్రమాలు చేయకపోయినా సరే అలా ఆ విధంగా కార్యక్రమాలు చేయడానికి మీ వంతు మీరు సహాయం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ దేవుడు అనేది మీకు కూడా ఆశీర్వాదం అందిస్తాడు. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.